బిడ్డ ప్రాణం పోయే పరిస్థితి రావడానికి కారణం అవనియే అంటూ పల్లవి శ్రియకు నూరిపోయగా అది నిజమేనని నమ్మిన ఆమె తెగ రచ్చ చేస్తుంది. కమల్, అక్షయ్, శ్రీకర్ల ముందు అవనిని చాలా తిడుతుంది. తన వల్లే తన బిడ్డ ప్రాణం పోతుందని ఏడుస్తుంది. తన బిడ్డకు ఏం జరిగినా అవనిని వదలనంటూ ప్రతిజ్ఞ చేస్తుంది. కానీ ఆమె ఊహలు పూర్తి తలకిందులయ్యేలా అవని ప్రాణాలకు తెగించి మరీ బాబుని కాపాడుతుంది. మరి ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఇంటింటి రామాయణం ఎపిసోడ్లో ఏమైందంటే, ఆసుపత్రి బెడ్ మీద ఉన్న శ్రియ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడకు ఆమె భర్త శ్రీకర్, కమల్, అక్షయ్ రాగా, మరి మీరిప్పుడు నా బేబీ చనిపోయిందని చెప్పడానికే ఇక్కడికి వచ్చారు కదా అంటూ మరింత గట్టిగా ఏడుస్తుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు శ్రియ? నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. డాక్టర్లు మన బిడ్డను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని శ్రీకర్ చెబుతాడు. నువ్వేం టెన్షన్ పడదని అంటుండగానే శ్రియ లేదు, నా బిడ్డ బతకదు అంటుంది. అవని నా బిడ్డను అసలే బ్రతకనివ్వదని చెబుతుంది. దీంతో అక్కడున్న వారంతా షాక్ అవుతారు. నాకు తెలుసు ఆ విషయం అంటూ ఆపదు. మరోవైపు పల్లవి నవ్వుతుండగా కమల్, వదిన వదిన మీ బిడ్డను అవని వదిన చంపడం ఏంటి? మతి ఉండే మాట్లాడుతున్నావా అని అంటాడు. నువ్వు నా మొగుడు అవనిని దేవత అని పూజించబట్టే ఈ రోజు నా బేబీ చనిపోయే పరిస్థితి వచ్చిందంటూ రోధిస్తుంది. అప్పుడే అక్షయ్ శ్రియ అవని గురించి చాలా తప్పుగా అనుకుంటున్నావు అని అంటాడు. నీ బిడ్డ చనిపోతే తనకేమొస్తుందని అడుగుతాడు. తప్పుడే శ్రియ ఆస్తి వస్తుందని చెప్పగా మళ్ళీ షాక్ అవుతాడు మన హీరో. నాకు పుట్టిన బిడ్డ బ్రతికితే నాకు రావాల్సిన ఆస్తికి గార్డియన్ గా ఉన్న అవని మా ఆస్తిని మాకు ఇవ్వాల్సి వస్తుంది. నా బేబీ చనిపోతే మాకు ఇవ్వాల్సిన ఆస్తి అవని దగ్గరే ఉంటుంది. అందుకే అవని మా బిడ్డను చంపాలనుకుంటోందని శ్రియ మళ్ళీ చెబుతుంది. దీంతో కమల్, అక్షయ్, శ్రీకర్లు ముఖం మార్చుకోగా పల్లవి మాత్రం తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఇంతలోనే శ్రీకర్, శ్రియ నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా అనేలోపే నువ్వు నాకేం చెప్పొద్దని భార్య అరుస్తుంది. మీ వదిన మంచిది మంచిది అన్నావు. ఆస్తి కోసం నేను జారి పడిపోయేలా చేసి నా బేబీని చంపాలనుకుందంటూ ఏడుస్తుంది. మీ వదిన ఎంత స్వార్థపర్రాలో, ఎంత దుర్మార్గురాలో నీకు ఇంకా అర్థం కావట్లేదంటుంది. నువ్వు మీ వదినను గుడ్డిగా నమ్మడం వల్లే ఈ రోజు నా బేబీ చనిపోయే పరిస్థితి వచ్చిందని అంటుంది. ఆస్తి పంచాల్సి వస్తుందని మీ వదిన నా బేబీని చంపాలనుకుంది. అది కూడా అర్థం చేసుకోలేని నువ్వు మూర్ఖుడివి శ్రీకర్ అంటూ అరిగిపోయిన టేప్ రికార్డర్లా అదే చెబుతుంది. మీ అందరికీ ఒకటే చెబుతున్నాను, నా బిడ్డకు ఏమైనా అయితే మాత్రం అవనిని వదిలిపెట్టనంటూ ముగ్గురు అన్నదమ్ములను హెచ్చరిస్తుంది శ్రియ. ఆపై ఏడుస్తూనే ఉంటుంది. దీంతో అక్షయ్, మనం ఇప్పుడు ఏం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో శ్రేయ లేదురా అని అక్షయ్ శ్రీకర్కు చెబుతాడు. తన బిడ్డ బ్రతికుతుందో లేదోనన్న ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడుతుందని, నువ్వేమీ ఫీల్ కావద్దని అంటాడు. అప్పుడే పల్లవి తన మనసులో, ఇప్పుడు శ్రియా బిడ్డ చనిపోతుంది, ఆ నిందను మోయలేక అవని జీవితాంతం కుమిలి కుమిలి చేస్తుందనుకుంటూ నవ్వుకుంటుంది. అప్పుడే కమల్, అన్నయ్య వదిన చాలాసేపటి నుంచి కనిపించడం లేదు, ఇంటికేమైనా వెళ్ళిపోయిందా అని అక్షయ్ని అడుగుతాడు. చేయాల్సిందంతా చేసింది కదా, అందుకే సైలెంట్గా ఇంటికెళ్ళిపోయి ఉంటుందని శ్రియ మళ్ళీ ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడే అక్కడకు డాక్టర్ రాగా పల్లవి తన నటనను ప్రారంభిస్తుంది. మహానటి సావిత్రిలా డాక్టర్ చేతులు పెట్టుకుని మరీ, డాక్టర్ మీరు బ్యాడ్ న్యూస్ చెబితే మేము బ్రతకలేమని అంటుంది. మా శ్రియ అస్సలు తట్టుకునే పరిస్థితుల్లో లేదని వివరిస్తుంది. అందుకే మీరు అసలే బ్యాడ్ న్యూస్ చెప్పకండి డాక్టర్, చెప్పకండి అంటూ బ్రతిమాలుతుంది. అప్పుడే డాక్టర్ కూడా బేబీకి ప్రమాదం ఏమీ లేదని చెబుతుంది. దీంతో అక్కడున్న వారంతా తెగ సంబరపడిపోతారు. ఒక్క పల్లవి మాత్రం తెగ టెన్షన్ పడిపోతుంది. సర్జరీ సక్సెస్ అయిందని డాక్టర్ చెప్పగానే శ్రియా కూడా నవ్వుతుంది. ఇక టెన్షన్ పడొద్దు, బేబీ చాలా ఆరోగ్యంగా ఉందనగా అంతా ఆమెకు థ్యాంక్స్ చెబుతారు. ఇప్పటి వరకు బేబీ బ్రతికే అవకాశమే లేదని చెప్పారు, కానీ బేబీ ఇప్పుడు ఆరోగ్యంగా ఉందంటున్నారు. ఇదంతా ఒక మిరాకిల్లా ఉందిరా అని అక్షయ్ అంటాడు. అవునన్నయ్య, చనిపోతుందనుకున్న బేబీ బ్రతకడం నిజంగా మిరాకిల్ అన్నయ్య అంటూ కమల్ వంతపడతాడు. ఇది మిరాకిల్ కాదని అప్పుడే శ్రీకర్ చెబుతాడు. ఈ బేబీని బ్రతికించింది ఈ డాక్టర్లు కూడా కాదని అంటాడు. మన బేబీని బ్రతికించింది అవని వదిన అని చెబుతాడు. దీంతో అంతా షాక్ అవుతారు. అప్పుడే అవని బెడ్ మీద ఉండడం చూపిస్తారు. ఇప్పటి వరకు మా వదినను అనరాని మాటలు అన్నావు, మా వదినని నోటికొచ్చినట్లు తిట్టావు. నువ్వు తిట్టిన మా వదినే మన పాలిట దేవతలా మారి మన బేబీని కాపాడింది శ్రియ అని చెబుతాడు. అసలు మా వదినే లేకపోయుంటే మన బేబీలే వెతికేదే కాదని అంటాడు. మన బిడ్డకు అవని వదినే మరో జన్మనిచ్చిందని అంటాడు శ్రీకర్. మా వదిన రుణం ఈ జన్మకు మనం తీర్చుకోలేం శ్రియ అని చెబుతాడు. అప్పుడే ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్, బాబుకు చనిపోయే పరిస్థితి వచ్చింది అవని వల్లే అని శ్రియ అంటుంది కదా, మరి నువ్వేమో అవనని దేవత అని పొగుడుతున్నావేంటని పల్లవి అంటుంది. దేవుళ్ళు దేవతలు వరాలు ఇస్తారో లేదో తెలియదు కానీ వదిన మా కోసం ప్రాణాలైనా ఇస్తుంది. దేవత మా వదిన అని అరుస్తాడు. నా బిడ్డకు జెనెటికల్ ప్రాబ్లం వల్ల లివర్ డిసీజ్ వచ్చింది, ఇమీడియట్ గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు. నేను ఇస్తానంటే నా లివర్ సూట్ కాదని డాక్టర్లు చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో వదిన తన లివర్ ఇచ్చి మన బిడ్డను కాపాడిందనే నిజాన్ని చెబుతాడు. దీంతో శ్రియతో పాటు అక్కడున్న వారంతా షాక్ అవుతారు. అప్పుడే శ్రియ తన తప్పు తెలుసుకొని అవని అక్క ఎక్కడుందని అడుగుతుంది. అలా అదో రోజు
డెలివరీ అయిన శ్రియను తీసుకుని అందరూ అవని ఉన్న చోటుకు వస్తారు. అప్పటికి అవని నిద్రలోనే ఉంటుంది. అది చూసిన పల్లవి బిడ్డను బ్రతికించే ప్రయత్నంలో నువ్వు చచ్చినా బాగుండేదని మనసులో అనుకుంటుంది. మరోవైపు అప్పటి వరకు అవని గురించి తప్పుగా మాట్లాడిన శ్రియ అక్క కాళ్ళను పట్టుకొని ఏడుస్తుంది. దీంతో అవనికి మెలకువ వస్తుంది. అప్పుడే భర్తను చూసి శ్రియను చూస్తుంది. అక్క, నువ్వే నా బిడ్డను చంపాలనుకున్నావు అనుకున్నాను, కానీ నువ్వే నీ ప్రాణాలు తెగించి ఆలోచించకుండా నా బిడ్డ ప్రాణాలు కాపాడిన గొప్పదానివని ఊహించలేకపోయానక్క అంటూ చెబుతుంది. నీ మంచితనం గురించి ఆలోచించలేక నువ్వు దుర్మార్గురాలివి, స్వార్థపరురాలివి అక్క అన్నానక్క. నన్ను క్షమించక్క అంటూ శ్రియ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏదైనా కష్టం వస్తే 4 ఓదార్పు మాటలు చెప్పి వెళ్ళిపోతారు. నీలా ఎవరూ చేయరక్క. నేను అపార్థం చేసుకున్నానక్క అంటూ మరింతగా ఏడుస్తుంది. నన్ను క్షమించక్క అంటూనే తన కన్నీళ్లతో అవని కాళ్ళు కడుగుతుంది. అప్పుడే శ్రియ బాబు ఎలా ఉన్నాడు అని అవని అడుగుతుంది. బాబు సేఫ్ అని చెప్పగానే బాబు బాగున్నాడనే వార్త చెప్పారు. చాలా సంతోషంగా ఉందని అంటుంది అవని. నిన్ను విలన్ గా చేయాలనుకున్న ప్రతిసారి నువ్వు గొప్పదానివైపోతున్నావంటూ మళ్ళీ మనసులోనే ఉడుక్కుంటుంది. ఆ తర్వాత అన్నదమ్ములు ముగ్గురు బయటకు రాగా అక్షయ్ శ్రీకర్తో అవనియే లివర్ ఇచ్చిందని మాకెందుకు చెప్పలేదురా అని అడుగుతాడు. బేబీ బ్రతకడం కష్టమని తెలియగానే వదిన నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లిందని చెబుతాడు శ్రీకర్. ఎలాగైనా నా బిడ్డను రక్షించండి అని డాక్టర్ని అడగ్గా ఇమీడియట్ గా బాబుకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెబుతుంది. లివర్ ఇవ్వగలిగే డోనర్ దొరికితే బాబుకు సర్జరీ చేయాలని చెబుతుంది. అది కూడా ఎప్పుడో కాదు, వితిన్ 1 అవర్ లో చేయాలని అంటుంది. డోనర్ దొరికినా కూడా అది బాబుకు సెట్ అవ్వాలని అంటుంది. దీంతో శ్రీకర్ అవని టెన్షన్ పడతారు. అప్పుడే శ్రీకర్ లివర్ నేనిస్తాను డాక్టర్, నేను తండ్రిని కాబట్టి నాది 100% సెట్ అవుతుందని అంటాడు. ప్లీజ్ అనగానే డాక్టర్ నర్సుకు ఫోన్ చేసి టెస్టులు తీసుకోమంటుంది. అలా టెస్టులన్నీ పూర్తయ్యాక సారీ అండి, మీ బాబుకు మీ లివర్ సెట్ అవ్వదని చెబుతుంది. దీంతో వెంటనే అవని డాక్టర్ ఒకసారి నాకు టెస్ట్ చేస్తారా అని అడుగుతుంది. ప్లీజ్ డాక్టర్, ఒకసారి నాకు కూడా టెస్ట్ చేయండి అని అనగా ఆమెకు పరీక్షలు చేసి మీది సెట్ అవుతుందని చెబుతారు. మీరు మీ ఇష్ట ప్రకారమే బాబుకు లివర్ డొనేట్ చేస్తున్నట్లు సంతకాలు చేయాలని చెప్పగా అవని కూడా అందుకు ఓకే చెబుతుంది. అప్పుడే శ్రీకర్, వదిన, బాబుకు నువ్వు లివర్ డొనేట్ చేయడం ఏంటని అంటాడు. అప్పుడు అవని, బాబు ప్రాణం కన్నా నాకు ఏది ముఖ్యం కాదని చెబుతుంది. మీ అన్నయ్య ఒప్పుకోరని కాదు, కానీ నాకేమైనా అవుతుందని మిగతా వాళ్ళు ఏమైనా అంటారనిపిస్తోంది. అందుకే నువ్వు ఎవరికీ చెప్పొద్దని అంటాడు. ఈ సర్జరీ పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పొద్దని తెలిపిందని శ్రీకర్ అక్షయ్ కమలకు చెబుతాడు. వదిన చేసిన ఆ త్యాగం వల్లే బిడ్డ బ్రతికిందని అంటాడు. ఆ తరువాత భానుమతి వచ్చి, ఏంటి పార్వతి అలా కూర్చున్నావని అంటుంది. శ్రియాకు బాబు పుట్టాడని తెలియగానే చాలా సంతోషించాను. వెంటనే వెళ్ళాలనుకున్నానని చెబుతుంది. కానీ పరిస్థితి సీరియస్ అని చెప్పేసరికి భయం వేసిందని, అక్కడకు వెళ్తే ఆ టెన్షన్ తట్టుకోలేను, అందుకే ఆసుపత్రికి వెళ్ళలేను అని చెబుతుంది. అవునే, పల్లవికి ఓసారి అబార్షన్ అయింది. శ్రియాకు కూడా పుట్టే బిడ్డకు ఏమైనా అయితే ఈ ముసలిగుండె తట్టుకోలేదే అంటూ భానుమతి బాధపడుతుంది. అందుకే ఫోన్ కూడా చేయలేకపోతున్నానని చెబుతుంది. కనీసం వాళ్ళు కూడా ఫోన్ చేయలేదంటూనే పార్వతి ఓసారి నువ్వే ఫోన్ చేయవే అని చెబుతుంది. అప్పటికే అక్కడికి వచ్చిన మీనాక్షి, శ్రియకు సర్జరీ చేశారని చెప్పారు కదా, అందుకే ఫోన్ చేయలేదేమో అనగా, నువ్వైతే ఓసారి ఫోన్ చేయవే అని కోడలు పార్వతికి చెబుతుంది. ఆమె ఫోన్ తీసి చేయబోయేలోపే కమల్, పల్లవిలు అక్కడకు వస్తారు. వాళ్ళు ఇంట్లోకి రాగానే మీనాక్షి తల్లి బిడ్డకు క్షేమంగా ఉన్నారా అని అడుగుతుంది. అప్పుడే క్షేమంగానే ఉన్నారత్తయ్య అంటాడు. మీరు కంగారు పడతారని చెప్పలేనన్నాడు. లివర్ ప్రాబ్లం వల్ల పుట్టిన బాబు బ్రతకడని డాక్టర్లు చెప్పారని అంటాడు. దీంతో పార్వతి, ఏంట్రా నువ్వు మాట్లాడేది అనగానే, ఇప్పుడు ప్రాణగండం నుంచి బయటపడి బాబు సేఫ్ గా ఉన్నాడని కమల్ వివరిస్తాడు. దీంతో భానుమతి, పార్వతి, మీనాక్షులు ఊపిరి పీల్చుకుంటారు. కమల్ ఆగకుండా అవని వదియే బాబును బ్రతికించిందమ్మా అంటాడు. అవని వదినే లేకపోయింటే బాబు బ్రతికేవాడు కాదని అంటాడు. ఆపదలు వచ్చినప్పుడేరా మనకు మంచి చేసేవాళ్ళు ఎవరు, మన వాళ్ళెవరో తెలుస్తుంది అని పార్వతి చెబుతుంది. ఇప్పుడు శ్రియకు అవని ఎలాంటిదో పూర్తిగా అర్థమై ఉంటుందని చెబుతుంది. ఇంత జరిగాక మారకుండా ఉంటుందా, ఇక శ్రియ వదిన మారిపోయినట్లేనని చెబుతాడు. అలాగే కొందరు మాత్రం మారరు అంటూ పల్లవిని చూస్తాడు. వాళ్ళను భగవంతుడు కూడా మార్చలేడని చెబుతాడు. అప్పుడే మనసులో మీనాక్షి, నా కూతురు పల్లవి కూడా అవనని అర్థం చేసుకుని పగా ప్రతీకారాలు వదిలేస్తే అందరం సంతోషంగా ఉండొచ్చని అనుకుంటుంది. ఇప్పుడు ఎలాంటి కోపతాపాలు, మనస్పర్ధలు లేకుండా శ్రియ, అవనిలు కలిసుంటారన్న పార్వతి చెబుతుంది. చాలురా, ఇది చాలు, నాకు చాలా సంతోషంగా ఉందని చెబుతుంది. అప్పుడే భానుమతి, నాకు నా ముని మనవడిని చూడాలని ఉందిరా అని కమల్ అంటుంది. పార్వతి కూడా మేమిక్కడ ఉన్నామే కానీ నా మనసంతా అక్కడే ఉందిరా అని వివరిస్తుంది. అర్జెంటుగా నేను అవని, బాబు, శ్రియను చూడాలిరా అని చెప్పింది. బాబుకు వదినకు సర్జరీ అయింది కాబట్టి ఇన్ఫెక్షన్ వస్తుందని లోపలికి ఎవరిని వెళ్ళనివ్వడం లేదని కమల్ చెబుతాడు. ఇప్పుడు మీరు వెళ్ళినా మిమ్మల్ని కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళనివ్వరు, చూడనివ్వరని అంటాడు. రేపే డిశ్చార్జ్ చేస్తారని వివరిస్తాడు. అప్పుడే అక్కడకు ఆరాధ్య వచ్చి బాబాయ్ అంటుంది. నా తమ్ముడిని తీసుకురాలేదేంటి బాబాయ్ అనగా, రేపు వస్తాడని చెబుతాడు. అప్పుడు ఆరాధ్య, తమ్ముడు వచ్చాక మనం చాలా హ్యాపీగా ఉంటాం కదా నానమ్మ అని అంటుంది.
అవునని పార్వతి చెబుతుంది. చంటి బిడ్డ కేరింతలతో ఇల్లంతా సంతోషంగా ఉంటుందనగా బాబాయ్ మన తమ్ముడికి ఏం రేపు పెడదామని ఆరాధ్య అడుగుతుంది. దానికి కమల్ అందరూ కూర్చొని బాగా ఆలోచించి మంచి పేరు పెడదామని చెబుతాడు. ఇక తెల్లారిపోగా ఆరాధ్య బయటకొచ్చి తన తమ్ముడి రాక కోసం ఎదురు చూస్తుంటుంది. అప్పుడే మీనాక్షి పార్వతులు కూడా అక్కడికొచ్చి ఇక్కడెందుకు ఉన్నావని అడగ్గా నా తమ్ముడి కోసం చూస్తున్నానని చెబుతుంది. తమ్ముడు రాగానే విష్ చేద్దామని వెయిట్ చేస్తున్నానంటుంది. అప్పుడే పార్వతి నేను కూడా నా మనవడు ఎప్పుడెప్పుడొస్తాడా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నానని చెబుతుంది. అంతలోపే కమల్ అక్కడకు వచ్చి వేయి కళ్ళకు కళ్ళద్దాలు పెట్టాలంటే చాలా కష్టం అవుతుందని జోక్ చేస్తాడు. 2 కళ్ళతో ఎదురు చూస్తే సరిపోతుందని చెబుతాడు. దీంతో అంతా నవ్వుకుంటారు. ఇక రేపటి ఎపిసోడ్లో శ్రియా శ్రీకర్లు బాబును తీసుకుని కారు దిగుతారు. దీంతో ఆరాధ్య పరిగెట్టుకుంటూ వెళ్లి తమ్ముడికి ముద్దులు పెడుతుంది. అందరూ ఎత్తుకొని మురిసిపోతారు. అప్పుడే పార్వతి పల్లవి దిష్టి తీయమ్మా అని చెబుతుంది. అలా దిష్టి తీసేందుకు పల్లెం పట్టుకుని పల్లవి రాగా శ్రియ ఆగు అంటుంది. నాకు నా బిడ్డకు నువ్వు దిష్టి తీయకు అని చెబుతుంది. తన మనసు నిండా ఆలోచనల నిండా కుళ్ళే ఉంటుందని అంటుంది. పల్లవి చేత ఏం చేయించినా నా బిడ్డకు చెడు తప్ప మంచి జరగదని అంటుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.